నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. మన తెలుగు గడ్డపై అన్ని పాఠశాలలలో ప్రాథమిక విద్యాబోధన తెలుగు భాషలోనే జరపాలని, ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా మాత్రమే బోధించాలని గత ప్రభుత్వం తెలుగు మాధ్యమం గురించి సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేదంటే మా డిమాండ్లను సాధించుకునే వరకు నిరసన దీక్షలు కొనసాగిస్తామని తెలుగుదండు అధ్యక్షులు పరవస్తు సూరి ప్రతిజ్ఞ చేశారు. సిపి బ్రౌన్ దొరగారి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించబోయే టిట్టిబ సత్యాగ్రహం గురించి వివరాలు తెలియజేసేందుకు స్థానిక తెలుగుదండు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య సూర్యారావు, అడపా రామకృష్ణ, డాక్టర్ కొచ్చెర్లకోట చిన్నసూర్యనారాయణ, ప్రజాకవి దేవిశ్రీ, నాంచారయ్య, తెలుగుదండు సారథులు శ్రీధర్, సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగుదండు అధ్యక్షులు పరవస్తు సూరి తదితరులు మీడియాతో మాట్లాడుతూ, నవంబర్ 10వ తేదీ తెలుగు సూర్యుడు అని మనం కీర్తించే సిపి బ్రౌన్ గారి జయంతి. మన తెలుగు భాషకు ఆయన ఆంగ్లేయుడు అయి కూడా మన తెలుగు భాషకు ఆయన సేవలు చేశారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈ నెల 10వ తేదీ నుండి మనము తెలుగుదండు ఆధ్వర్యంలో టిట్టిబ సత్యాగ్రహాన్ని చేస్తున్నాం. ఈ సత్యాగ్రహం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, తెలుగు భాష గురించి, తెలుగు భాష వైభవాన్ని గురించి కమ్మటి కబుర్లు చెప్తున్నారే కానీ కార్యాచరణ మాత్రం శూన్యం. అందుకని విసిగిపోయినటువంటి భాషాభిమానులందరం కలిసి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఈ భాషా సాహిత్య సంస్థలు అందరం కలిసి ఈ నెల 10వ తేదీ ఏర్పాటు చేసుకున్నాం. మన సెంట్రల్ పార్క్ దరి గాంధీ పార్కులో నవంబర్ 10వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ఈ నిరసన దీక్ష, ఈ టిట్టిబ సత్యాగ్రహం మొదలవుతుంది. కాబట్టి భాషాభిమానులందరూ కూడా మీ మద్దతు తెలపవలసిందిగా, కార్యక్రమాన్ని విజయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులు తెలుగు మాధ్యమంలో చదువుకున్నట్లయితే ఇంగ్లీష్లో భాషగా నేర్చుకుంటూ చిన్న తరగతి 10 సంవత్సరాల వయసు లోపల వాళ్ళకి మాతృభాషలోనే మౌలికమైనటువంటి పరిజ్ఞానం అంతా చక్కగా అవగాహన అవుతుంది అనేది శాస్త్రీయమైన విద్యార్థి. కానీ ప్రభుత్వాలు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లోనే నేర్పిస్తే వాళ్ళు మేధావులు అవుతారు, విదేశాలకు వెళ్తారు, డబ్బు సంపాదిస్తారంటే అపోహల్ని, భ్రమల్ని కల్పిస్తూ గతంలో ఈ వ్యవస్థను నాశనం చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం కూడా అదే దాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా కార్పొరేట్ కళాశాలలో ఇక్కడ మాతృభాష లేదు. డిగ్రీ స్థాయిలో కూడా మొత్తం 3 సంవత్సరాలు 6 సెమిస్టర్లు ఉంటే 3 సెమిస్టర్లకే పరిమితం చేశారు భాషని. ఇక ఆయన వచ్చే సంవత్సరం నుంచి ఒక ఫస్ట్ ఇయర్లో ఉంటే సెకండ్ ఇయర్లో ఉండదని కూడా చెప్తున్నారు. అంటే కింద లేక పైన లేక ఎక్కడా కూడా ఒక రాష్ట్రంలో మాతృభాష కలిగినటువంటి ప్రాంతంలో ఆ మాతృభాషలో చదువుకునే అవకాశం లేకుండా చేయడం అనేది ప్రపంచంలో అతి ఘోరమైనటువంటి సాంస్కృతిక ఘోరం, అపరాధం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలు అపోహలు ఉన్నారు, అపోహను తొలగించాలి. ఇందుకు ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే ప్రజల్ని చైతన్యపరచాలి. దానికోసం సూర్య గారి తెలుగుదండు పేరుతో చేసుకుంటే కార్యక్రమం ఏదైతే ఉందో దాని మిగతా ప్రాంతాలను కూడా మద్దతు రావడం కోసం ప్రజల్లో చైతన్య కలిగిన పత్రికల వాళ్ళు కూడా విషయాలు. మాతృభాష రక్షణ కోసం తెలుగుదండు ఆధ్వర్యంలో టిట్టిబ సత్యాగ్రహం 10వ తారీఖున జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి తెలుగుదండు విజ్ఞప్తి మేరకు ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సూర్యనయ్య ఆధ్వర్యంలో. తమిళనాడుకి మనకి ఎంత దగ్గర సంబంధం ఉంది అన్ని విషయాల్లో కూడా. కానీ తమిళనాడు భాషని, వాళ్ళ మాతృభాషని అద్భుతంగా రక్షించుకుంటారు, ప్రతిపక్ష వాళ్ళు, అధికార పక్షంలో వాళ్ళు కూడా. సో భాషకి ఇబ్బంది వస్తే మాత్రం అధికార పక్షం, ప్రతిపక్షం ఒకటయి భాషను రక్షించుకోవడంలో ముందుంటాయి ఆ ప్రభుత్వాలు. మరి ఈరోజు తెలుగుదేశం అని పేరు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నట్లు లెక్క మన మాతృభాషని పూర్తిగా కాలరాస్తా ఉన్నారు. మరి అద్భుతమైన మాటలు అయితే చెప్తా ఉన్నారు, మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదు. కాబట్టి మా మాతృభాష రక్షించే విధంగా సూర్యన్నయ్య ఏ పిలిపించినా కూడా ఆ పిలుపులో ప్రజాగాయకుడిగా నా మాట తెలియజేసుకుంటూ నమస్కారం.